హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? మేము ఇవాళ పాలక్ పన్నీర్ కర్రీ చేసుకున్నాము. రండి మీకు కూడా చూపిస్తా ఎలా చేయాలో. ఫస్ట్ పాలకూర కొంచెం పచ్చిమిరపకాయ ఉప్పు తీసుకొని నీళ్ళల్లో కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఆ పచ్చివాసన రాకుండా ఉంటుంది. చూసారా, మనకి ఇలా మెత్తగా అయిపోతే అది ఉడికినట్టే. సో మనం దీన్ని కూల్ వాటర్ ముందుగానే పెట్టుకున్నాను నేను. ఆ కూల్ వాటర్లో వేసుకొని 2 minutes ఉంచి దాన్ని మిక్సీ గ్రైండర్లో ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. కూల్ వాటర్లో ఎందుకు ఉంచామంటే కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందని. ఆ ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మనం తడకా తీసుకొని ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఎండుమిర్చి జీలకర్ర వేసి వేపుకొని తాలింపు అయిన తర్వాత మనం ముందుగా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఆ ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నామండి. మేము అలా ఫ్రెష్గా దంచి పెట్టుకొని వేసుకుంటాము ఏ కర్రీలో అయినా. సో అది వేసాక టమాటా వేసుకున్నాను. టమాటా వేసుకున్నాక ఉప్పు పసుపు వేసి మిక్స్ చేశాక టమాటా ఉడికిన తర్వాత మేము ఆ పేస్ట్ చేసుకున్న ప్యూరీని ఇందులో వేసి కొంచెం వాటర్ కూడా అందులో మిక్స్ చేసి పోసి కొంచెం సేపు బాయిల్ అవ్వనిచ్చాం. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో బాయిల్ అయితే మనకి ఆ స్మెల్ రాదు, ప్లస్ కొంచెం ఆయిల్లో ఉడికినట్టు ఉంటుంది. సో మేము తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, జీరా పౌడర్, మిరియాల పొడి, ఇంకా చికెన్ మసాలా కూడా ఉండింది నా దగ్గర. సో అది కూడా వేసానండి. సో మనం అన్ని స్పైసెస్ అనేవి మన టేస్ట్ని తగ్గట్టు వేసుకోవాలి. అంటే మేము కొంచెం మంది ఎక్కువ స్పైస్ తింటారు, కొంతమంది తినలేరు కదా. సో మా స్పైస్ని బట్టి వేసుకుంటాము. నెక్స్ట్ మేము పన్నీర్ కూడా వేసుకున్నాము. పన్నీర్ వేసాక మళ్ళీ కొంచెం సేపు అలా ఉంచి బాయిల్ అవనివ్వాలండి మీడియం ఫ్లేమ్లోనే. బాయిల్ అయిపోయిన తర్వాత మనకి నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది. అదిగో చూడండి, ఇలా పైకి నూనె తేలుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం మీగడ వేసుకోవాలి. మా మీగడ చూసారా చాలా థిక్గా ఉంది. మేము అది మా పాలు అనేవి ఊరు నుంచి మా అత్తగారు పంపిస్తారండి. అందులో వచ్చిన మీగడే బాగుంటుంది థిక్గా, అది వేసుకున్నాము. దీనివల్ల టేస్ట్ ఇంకా బాగున్నట్టు అనిపించింది నాకు. తర్వాత మనం ఇదిగోండి ఇలా బాయిల్ అయిపోయింది అని కనిపించాక మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తాలింపు వేసుకోవాలి. బట్ ఇదిగోండి ఇంకా బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యాక మేము తాలింపు వేసుకుంటాము. నెయ్యి ఒక 2 spoons నెయ్యి వేసుకొని నెయ్యిలో ఎండుమిర్చి, జీలకర్ర, గుడ్ టు హ్యావ్ కాజు ఆల్సో. కాజు ఉంటే చాలా బాగుంటుంది, బట్ నా దగ్గర ఆ రోజు లేదు కాజు వేసుకొని నేను తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసి ఆ తాలింపుని మనం ముందు చేసుకున్న కర్రీలో వేసి కలిపాము. ఈ తాలింపు కూడా టేస్ట్ బాగుంటుంది అనుకుంటా. ఓకే, ఇది చూసారా, టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది నేను ఎప్పుడు డాబాలో తినడం తప్ప ఎప్పుడు చేసుకోలేదండి. ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా వచ్చింది, అందుకే మీకు కూడా చూపిద్దామని నేను చేశానండి. థ్యాంక్ యూ.